ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశంలోని ఈశాన్య ప్రాంతం అభివృద్ధిలో ముందంజలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, రాజ్నాథ్ సింగ్లతో ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో జూన్ నెల నుండి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. వేసవి నీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడి కాలువ నుండి నీటిని విడుదల చేశామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాల పరీక్షా హాల్ టికెట్లు ఈ సాయంత్రం నుండి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు వెల్లడించింది. వార్తల వివరాలు. దేశంలోని ఈశాన్య ప్రాంతం అభివృద్ధిలో ముందంజలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంతంలో పెట్టుబడుల కోసం ఢిల్లీలో ఏర్పాటు చేసిన రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమిట్ను ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈశాన్య ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఒకప్పుడు ఈశాన్య ప్రాంతాన్ని కేవలం సరిహద్దు ప్రాంతమని పిలిచేవారని, ప్రస్తుతం ఆ ప్రాంతం దేశాభివృద్ధిలో ముందుందని పేర్కొంటూ, एक समय था जब नॉर्थ ईस्ट को सिर्फ फ्रंटियर रीजन कहा जाता, आज ये ग्रोथ का फ्रंट रनर बन रहा है. अच्छा इंफ्रास्ट्रक्चर टूरिज्म को अट्रैक्टिव बनाता है. जहां इंफ्रास्ट्रक्चर अच्छा होता है वहां इन्वेस्टर्स को भी एक अलग कॉन्फिडेंस आता है. बेहतर रोड्स, अच्छा पावर इंफ्रास्ट्रक्चर, ट्रेड भी वहीं ग्रो करता है जहां सीमलेस कनेक्टिविटी, बेहतर इंफ्रास्ट्रक्चर हर डेवलपमेंट की पहली शर्त, उसका फाउंडेशन. ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఈరోజు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, పార్లమెంటు సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సౌరశక్తి ప్రాజెక్టులు, ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం అమలుపై ప్రహ్లాద్ జోషితో చర్చించారు. సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చర్చలు ఫలవంతంగా సాగాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని చెప్పారు. అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో జూన్ నెల నుండి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు పెట్టుబడి సహాయం వంటి పథకాలను అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలుపుతూ, తల్లికి వందనం అనే యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో జూన్ 12 లోపల ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 లెక్కన ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఉచిత బస్సు ఏదైతే మహిళలకు చెప్పారో అది కూడా ఆగస్టుకి చేసేట్టుగా నిర్ణయించారు. అదేవిధంగా రైతులకు ఏదైతే 20,000, 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం 3 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చేట్టుగా దాన్ని కూడా జూన్ లోపల ఇవ్వాలని ఎన్ని ఇబ్బందులున్నా ఈరోజు ముఖ్యమంత్రి గారు అరేంజ్ చేశారు. త్వరలో యాక్చువల్గా జూన్లో అవి 2, ఆగస్టులో ఫ్రీ బస్సు ఇవ్వటం జరుగుతుంది. వేసవి కాలం దృష్ట్యా నీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడి కాలువ నుండి నీటిని విడుదల చేశామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సాగర్ కుడి కాలువ కింద పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని 447 మంచినీటి చెరువులను నింపనున్నామని చెప్పారు. అన్ని శాఖల సమన్వయం ద్వారా ఈ నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. 3 క్రాప్ హాలిడేల అనంతరం నాగార్జున సాగర్ ఆయకట్టకు సాగునీటితో పాటు తాగునీటి అవసరాలకు సైతం తీర్చేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 122వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబర్కు ఈ సాయంకాలం వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21వ తేదీ వరకు యోగాంధ్ర 2025 పేరుతో నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా శ్రీకాకుళంలో ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా ప్రాముఖ్యతను గురించి ప్రజలకు వివరించారు. అనకాపల్లిలో యోగాంధ్ర కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా స్థాయిలో నిర్వహించే యోగా కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అనంతపురంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పలువురు పాల్గొని యోగాసనాలను వేశారు. ఈ సందర్భంగా యోగా సాధకులు మారుతి ప్రసాద్ మాట్లాడుతూ, నా పేరు ఈఎన్ మారుతి ప్రసాద్. ఈ యోగా సాధన చేయడం ద్వారా మానసికంగా కానీ ఫిజికల్గా అలాగే రకరకాల వ్యాధుల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. చాలా మంది మానసిక రుగ్మతల నుంచి బయటపడుతూ ఉన్నారు. మెంటల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకు కూడా మేము శిక్షణ ఇస్తూ ఉన్నాము. కేవలం ఆధ్యాత్మికంగా కాకుండా మానసికంగా గాను శారీరకంగాను దృఢత్వానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆపరేషన్ సింధూర్ విజయానికి మద్దతుగా భారత సైనికుల పరాక్రమానికి దేశం గౌరవ వందనం తెలుపుతోంది. సాయుధ దళాలకు సంఘీభావంగా ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా భారత్ పాక్ యుద్ధంలో ధైర్య సాహసాలను ప్రదర్శించిన లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా గురించి ఈరోజు తెలుసుకుందాం. బీహార్లోని రాంచీకి చెందిన లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా డిసెంబర్ 27, 1962న సైన్యంలో చేరారు. 1971 ఇండో పాక్ యుద్ధం సమయంలో తూర్పు సెక్టార్లోని అగర్తలాకు పశ్చిమాన ఉన్న గంగాసాగర్ వద్ద ఉన్న స్థావరాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో శత్రువుల బంకర్పై దాడి చేసి వారిని నిలువరించారు. ఈ క్రమంలో ఆయన తీవ్రంగా గాయపడినప్పటికీ ధైర్యంగా పోరాడుతూ బంకర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ యుద్ధంలో తగిలిన తీవ్ర గాయాల కారణంగా కన్నుమూశారు. శత్రువులను ఎదుర్కోవడంలో లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా చూపిన ధైర్య సాహసాలకు గాను మరణానంతరం భారత ప్రభుత్వం పరమవీర చక్ర పురస్కారంతో గౌరవించింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు వచ్చే నెల 1వ తేదీన తుది రాత పరీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు చైర్మన్ రాజీవ్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయని అన్నారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. హాల్ టికెట్లను ఈ సాయంకాలం 5 గంటల నుండి సంబంధిత వెబ్సైట్ slprb.ap.gov.inలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్ SMS-2లో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కేబుల్స్, ఇతర యంత్ర పరికరాలు దగ్ధమయ్యాయని, దీంతో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మిషన్ 2లో ఆయిల్ లీక్ అవడంతో నిప్పురవ్వలు ఆయిల్పై పడి యంత్రాల నుండి మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాద సమయంలో కార్మికులు విధుల్లో లేరని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రానున్న 5 ఏళ్లలో 4,000 కోట్ల రూపాయలు ఆదాయం పొందేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జీరో వేస్ట్పై సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ ఇతివృత్తంతో విజయవాడలో ఏర్పాటు చేసిన 2 రోజుల కార్యశాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపడానికి కృషి చేయాలని కోరారు. రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో దేశంలోని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లె గ్రామంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి పలు ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోని ఈశాన్య ప్రాంతం అభివృద్ధిలో ముందంజలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, రాజ్నాథ్ సింగ్లతో ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో జూన్ నెల నుండి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. వేసవి నీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడికాలువ నుండి నీటిని విడుదల చేశామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాల పరీక్షా హాల్ టికెట్లు ఈ సాయంత్రం నుండి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.